అడవిరాముడు, యమగోళ వంటి సూపర్ డూపర్ హిట్స్ తో పాటు దానవీర సూరకర్ణ వంటి భారీ పౌరాణిక చిత్రాన్ని కేవలం 40 రోజుల వ్యవధిలో నిర్మించి అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఆ సమయంలో మంచి ఊపు మీద ఉన్నారు. దాంతో ఆయన నూతన ఉత్సాహంతో ఒకేసారి 3 చిత్రాలు నిర్మించి తాను హీరోగా అందులో నటించాలని అనుకున్నారు. అనుకున్నదే తరువుగా ఆ చిత్ర నిర్మాణ కసరత్తు మొదలుపెట్టేశారు. ఆ 3 సినిమాల్లో 2 పౌరాణికాలు కావడం విశేషం. ఒక పక్క కమర్షియల్ మూవీ ఉండాలనుకుని సోషల్ జానర్ లో ప్లాన్ చేశారు. అలా శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, శ్రీ మధ్విరాటపురం వరుసగా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ 2 సినిమాల కోసం ఆయన ఏకంగా 6 నెలల పాటు ఏపీలో హైదరాబాద్ లో ఉండిపోయారు. ఇక తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం కలియుగ దైవం వెంకటేశ్వరుడిగా నటించారు. శ్రీ మధ్విరాటపురంలో 5 పాత్రలు పోషించారు. ఈ 2 సినిమాలు ఆయన దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక కమర్షియల్ మూవీ తీయాలని కె రాఘవేంద్ర డైరెక్షన్ లో డ్రైవర్ రావడం మూవీని ప్లాన్ చేశారు. ఇలా ఎన్టీఆర్ ఒకే ఏడాది 3 సినిమాలు షూటింగ్ చకచక పూర్తి చేసి వరుసగా రిలీజ్ చేశారు. 1979 ఫిబ్రవరి 2న డ్రైవర్ రావడం రిలీజ్ చేస్తే బంపర్ హిట్ అయింది. అదే ఏడాది మే 28న ఎన్టీఆర్ బర్త్డేకి శ్రీ మధ్విరాటపురం రిలీజ్ చేశారు. అది ఒక మాదిరిగా ఆడింది. ఆ ఏడాది సెప్టెంబర్ లో తిరుపతి వెంకటేశ్వర కళ్యాణ్ మూవీని రిలీజ్ చేస్తే యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది. అయితే ఈ 3 సినిమాల కోసం ఎన్టీఆర్ పడిన శ్రమ, ఆయనకు ఆ పాత్రల పట్ల ఉన్న నిబద్ధత, ఇవన్నీ ఈ రోజుకి అంతా చర్చించుకుంటారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి